తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి 2024 అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి గురువు గారు వక్రించడం అనేది ప్లస్గా మారుతుంది. అక్టోబర్ 9వ తేదీ తర్వాత కాస్త గురుగ్రహం మనకి శుభఫలితాలు అందించడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి. తర్వాత మనకి ముఖ్యంగా ఇక్కడ తులారాశి వాళ్ళకి ఏదైతే జన్మరాశిలో ఉంటున్న శుక్రుడు కాస్త మంచి ఫలితాలు ఇస్తున్నారు. బుధుడు కూడా జన్మరాశిలో ఉండడం కాస్త మంచి ఫలితాలు అందించుకోవడానికి ప్రయత్నాలు ఇక్కడ కలిసి వస్తాయి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా 6వ స్థానంలో ఉంటున్న రాహు మనకి శుభ ఫలితాలని అందిస్తున్నారు అని తెలుసుకోవచ్చు. మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త ఇబ్బందులు తెచ్చిపెట్టే ఒక విషయంలోనే ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా తులారాశి వాళ్ళకి వ్యయస్థానంలో ఉంటున్న కేతు సూర్యుల ఒక కలయిక ఏదైతే ఉందో, లాభాధిపతి వ్యయస్థానంలో ఉండడము, మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. స్నేహితుల ద్వారా మోసపోయే సూచనలు ఉంటాయి. కొత్త వ్యక్తుల ద్వారా మోసపోయే సూచనలు ఉంటాయి. తర్వాత ఎక్కువ నిద్రాహీనత ఏర్పడుతూ ఉంటుంది. నిద్రలేని ఒక రాత్రులు గడపడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కువ టెన్షన్స్ అనేది ఎక్కువగా పెరిగే సూచనలు ఉంటాయి. ఆలోచనలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఇలా కొంచెం ఇబ్బందులు పడే సూచనలు ఉంటాయి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు జన్మరాశిలో స్వాతి నక్షత్రంలో ఉండడం అనేది, స్వాతి నక్షత్రంలో ఉంటున్న జాతకులకు వాళ్ళకి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యత ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉంటుంది. అంటే భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యత, పరస్పరంగా కొద్దిగా గౌరవించుకోవడము, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడము, ఇలాంటివన్నీ కలిసి వచ్చడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఇన్ని రోజులు అష్టమ స్థానంలో ఉంటున్న గురువు వక్రించి సంచారం ఏదైతే ప్రారంభం చేస్తున్నారో కాస్తలో కాస్త కొద్దిగా ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. భార్య లేదా భర్తతో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే వాటి నుంచి కోలుకోవడానికి అవకాశాలు ఇక్కడ కనిపిస్తుంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత పంచమ స్థానంలో వక్రించిన శని వలన చూడండి, ఎక్కువగా మీరు ఆలోచన చేయకుండా డబ్బులు ఖర్చు పెట్టడం లాంటిది, అంటే మతిభ్రమ. అంటే ఇక్కడ ఎలా సిచ్యువేషన్ ఉంటుంది అంటే, ఓవర్ కాన్ఫిడెన్స్తో కొంచెం డబ్బులు పోగొట్టుకోవడానికి, మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. పంచమ స్థానంలో వక్రించడం అనేది చతుర్థానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూసుకోవాలి. ఒక సుఖానికి, తర్వాత ఇంటికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు పడడానికి ఇక్కడ శని మనకి ఇక్కడ ఇబ్బందులు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అయినా స్వక్షేత్రాధిపతి కాబట్టి సో పెద్దగా ఇబ్బందులు, ఒడదొడుకులు మనకి అలా ఇబ్బందులు వచ్చినప్పటికీ అవి మనకి కనిపించవు. ఏదో ఒక రకంగా మనకి వాటి నుంచి బయటపడడానికి కూడా అవకాశాలు వస్తాయని ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా తులారాశి వాళ్ళకి కాస్త గురుగ్రహం అనుకూలత ఉంటుంది. జన్మరాశిలో ఉంటున్న శుక్ర బుధుల ఒక తాలూకా శుభ ఫలితాలు ఉంటాయి. మిగతా అన్నీ కూడా కాస్త ఇబ్బంది రకంగా ఉంటుంది. తర్వాత కుజుడు నవమస్థానంలో ఉండడము, తండ్రికి ఆరోగ్యం విషయంలో తండ్రి పైన ఇబ్బందులు, అంటే మీకు తండ్రి పైన ఉంటున్న అది ప్రేమ ఇక్కడ ఇప్పుడు దాన్ని మీరు వ్యక్తం చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయని తెలుసుకోవచ్చు. తర్వాత నవమస్థానం నుంచి దశమానికి వచ్చేస్తాడు. దశమస్థానంలో ఉంటున్న కుజుడు అంటే అక్టోబర్ 20వ తేదీ తర్వాత దశమానికి వచ్చేస్తాడు. ఉద్యోగంలో తెలియని బాధ, తెలియని ఒక ఫ్రస్ట్రేషన్ లాంటిది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయని ఇక్కడ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఆలోచించకుండా డబ్బుల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. తర్వాత ఇతరులను నమ్మి, అంటే ఎవరు ఏం చెప్పినా నమ్మకుండా ఫస్ట్ ఆలోచించడానికి ప్రయత్నాలు చేసుకోండి. సో మిగతా అన్నీ కూడా మనకి పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. తర్వాత విద్యార్థులకి కూడా కలిసి వచ్చే సూచనలు ఉంటాయి. విద్యార్థులకు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. రైతులకు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు మనం తెలుసుకోవడానికైతే, తులారాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందల్లా ప్రతిరోజు మానకుండా గోవిందనామాలు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ కందిపప్పు, ముఖ్యంగా కందిపప్పు, గోధుమలు, తర్వాత ఉలువలని నానబెట్టేసి బెల్లంతో కలిపి కొద్ది రోజులు, ఒక 9 రోజులైనా ఆవులకి లేదా ఎద్దులకి తినిపించడానికి, ఎద్దులకి తినిపిస్తే చాలా మంచిదండి. ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. మానకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం లేదా కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకాలు చేయించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసుకోండి. మానకుండా తప్పనిసరిగా మీరు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. చూడండి, అందరూ కూడా రాశి ఫలితాలు అనే వెళ్తున్నారు తప్ప
యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా లగ్న కుండలి చాలా ఇంపార్టెంట్ అండి. రాశి ఫలితాలు అనేవి చంద్రాత్ మనం చూసుకుంటాము. ఇది గోచారంలో గ్రహాలు అనేది ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది. ఒక ఇంటి నుంచి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు. ఇలా మారేటప్పుడు ఈ మాస ఫలితాలు మనం చూసుకుంటాము. సో అన్ని గ్రహాల్ని మనం ఒక క్యాలిక్యులేట్ చేసుకొని సో ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పుకుంటాం. అంటే గోచరంలో ఉంటున్న ఇది అంటే మెయిన్ లగ్న ఫలితాలు లగ్నం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లగ్నాత్ ఇప్పుడు వృషభ లగ్నమైంది ఒక వ్యక్తి, సింహరాశి అనుకోండి. గోచరంలో గురువు లాభస్థానంలో అంటే మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అనుకోండి. అదే వృషభ లగ్నం నుంచి లాభస్థానం అవుతుంది, రాశి నుంచి అష్టమ స్థానం అవుతుంది. అంటే ఇక్కడ మనము ఇలా చూసుకునేటప్పుడు దశాభుక్తి చూసుకోండి. అట్లే దశాభుక్తి ఏది జరుగుతుంది, దశాభుక్తి కనుక ఫెయిల్ అయ్యి ఉన్నట్లు కనుకైతే లగ్నాత్తు లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా లబ్ధి వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. అదే గురు మహాదశనే జరుగుతుంది అనుకోండి, ఇది కూడా కొద్దిగా ఫేవరబుల్గా ఉంటుంది ఈ సంవత్సరం అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి, గోచరంలో ఉంటున్నాడు కాబట్టి. అంటే లగ్న ఫలితాలు మనం తెలుసుకోవాలి తప్ప రాశి ఫలితాలు పూర్తిగా రాశి ఫలితాలనే మనము కౌంట్ చేసుకుంటూ వెళ్ళరాదండి. అందరూ కూడా ఈ నక్షత్రము ఈ రాశి వాళ్ళు ఇలాంటి రాశి వాళ్ళు పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్రుడికి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ నక్షత్రాధిపతికి ఆ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి అసలు ఉద్యోగమే ఉండదు. ఇక్కడ చూస్తే ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు పెద్దగా ఉద్యోగంలో రాణిస్తారని ఉంటుంది. బట్ ఇక్కడ ఎందుకు లగ్నాత్ దశమస్థానాధిపతి గనక బలహీనపడి ఉంటే అది ఏ రాశి అయినా ఏ నక్షత్రమైనా వాడు ఉద్యోగంలో ఇబ్బంది పడక తప్పదు. దశమాధిపతి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ తెలుసుకోకుండా చాలామంది మీరు రాశి నక్షత్రం అని చెప్పుకుంటూ వెళ్ళడము మీరు వినడము. సో ఇది అండి, నేను ఇక్కడ ఏది తప్పు చెప్పట్లేదు, బట్ రియల్ ఫ్యాక్ట్ ఇది. మనం లగ్నాత్ తీసుకుంటేనే మనకి ఫలితాలు అనేది సులభంగా గోచరిస్తాయి. ఇప్పుడు మగా నక్షత్ర జాతకుడికి ఉద్యోగంలో ఇబ్బందులే ఉండవు, పైకి ఎదిగిపోతాడు అని ఉంటుంది. దాంట్లో అలాగే ఉంది, లేదు అనట్లేదు. లగ్నాత్ దశమాధిపతి ఫెయిల్ అయింటే ఉద్యోగమే సరిగ్గా చేయలేడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమనుకుంటాడు ఆ వ్యక్తి, మగ నక్షత్రం వాడు పైకి పోతాడని చెప్పాడు, ఇక్కడ చూస్తే నాకు ఉద్యోగం లేదు, అయితే జ్యోతిషం అబద్ధము. సో ఇలా చాలామంది ఎందుకు ఇక్కడ అయిపోతుంది అంటే రాశి ఫలితాలు ఈ నక్షత్రం వాడు ఎదుగుతాడు, ఈ నక్షత్రం వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఎదుగుతాడు. అసలు సినిమా ఫీల్డ్లో ఎదగాలంటే మీకు జాతకం ముఖ్యం. జాతకంలో ఉంటున్న గ్రహస్థితి, శుక్రుడు ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు, నవమాధిపతి ఎక్కడున్నాడు, దశమాధిపతి ఎక్కడున్నాడు, ఇవి ఇంపార్టెంట్ ఇవి. సో ఇలా మనము ఓన్లీ రాశి ఫలితాలు, ఓన్లీ నక్షత్ర ఫలితాలు కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి లగ్నాత్ చూసుకోండి. తెలియని వాళ్ళకి తెలిసేలా చేయడమే నా ఒక ఇంటెన్షన్. ఇక్కడ ఏది నెగిటివ్గా చెప్పట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను.